గత కొంతకాలంగా మెగా అల్లు ఫ్యామిలీల మధ్యల వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా టాలీవుడ్ లో ఈ టాపిక్ అనేది హాట్ టాపిక్ గా ఉన్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ వివాదానికి అల్లు అర్జున్ చెక్ పెట్టనున్నాడా? ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అదే కనిపిస్తుంది. ఎందుకనంటే అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప 2 మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కానుంది. ఇక ఆదివారం రోజున చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అదే రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు మేకర్స్ ఇప్పటికి ప్రకటించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలవాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడట. దానికి కారణం కూడా లేకపోలేదు. కొంతకాలంగా ఈ రెండు ఫ్యామిలీల మధ్యలో జరుగుతున్న వివాదాలు, అటు హీరోల కామెంట్స్, ఇటు ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో స్పందించుకోవడం, వాటిపై ఫ్యాన్స్ తమ హీరోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ అటు అల్లు ఫ్యామిలీని గానీ ఇటు మెగా ఫ్యామిలీ గానీ తీవ్రంగా ట్రోలింగ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ట్రోలర్స్ అన్నిటికీ, ఈ కామెంట్స్ అన్నిటికీ పుష్ప 2 వేదికగా సరైన సమాధానం చెప్పాలని చూస్తున్నాడట అల్లు అర్జున్. ఇక ఇటీవల జరిగిన అన్స్టాబుల్ విత్ ఎన్బికే లో కూడా పాల్గొన్న అల్లు అర్జున్ చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. తమ మధ్య ఏదో ఉన్నట్టుగా తాను చెప్పినట్టుగానైతే క్లియర్ కట్ గా ఎక్కడ కనిపించలేదు. సో అన్స్టాబుల్ ద్వారా ఇప్పటికే హింట్ ఇచ్చిన అల్లు అర్జున్ పుష్ప 2 వేదికగా మెగాస్టార్ ని చీఫ్ గెస్ట్ గా పిలిచి తాను మెగాస్టార్ అనే వ్యక్తి తమ ఫ్యామిలీలో ఎంత ప్రత్యేకమో, తన పైన ఆయనకు ఎంత ప్రేమ ఉందనేది ఈ వివాదానికి, అటు ఆయన పైన గౌరవాన్ని నిరూపించుకోవడానికి ఈ పుష్ప 2 వేదికను ఒక వేదికగా క్రియేట్ చేసుకుని వీటన్నిటికీ ఎండింగ్ పాయింట్ పెట్టాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ అటు సోషల్ మీడియాలో గానీ ఇటు టాలీవుడ్ వర్గాల్లో గానీ హాట్ టాపిక్ గా మారింది. మరి ఇదే గనుక నిజమైతే అల్లు మరియు మెగా ఫ్యామిలీల మధ్యలో గత కొంతకాలంగా రాజుకున్న వివాదానికి ఎండ్ కార్డ్ పడనున్నట్టు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఫైనల్ గా అల్లు అర్జున్ ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.